ఎవరెవరికైతే హక్కుపత్రాలు వచ్చాయో ఆ భూమిని అనుభవించడానికి కావాల్సిన సపోర్ట్ అయితే ఇవ్వాలి. అది రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఇంకేదో రకంగా రైతులకు సహాయం అందించడం కావచ్చు. అంటే అటవీ ప్రాంతాలని దెబ్బతీయకుండానే ఆ ప్రాంతంలో ఆ భూమిలో ఎట్లాంటి సాగు చేసుకుంటే బాగుంటుందో ఆ సాగు చేసుకోవడానికి కావాల్సిన మద్దతు ప్రభుత్వం ఇవ్వాలి అని కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2, ఎవరి దరఖాస్తులు అయితే తిరస్కరణకు గురైనాయో వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ అప్పీల్ క్లోజ్ చేయాలి. అర్హత ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వడానికి వీలు లేదు అని రిజెక్ట్ చేసి ఆర్డర్ పాస్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇది రెండోది. మూడోది, ఎక్కడైతే ఈ జాయింట్ ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయంటే ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అర్జెంటుగా ఆ వివాదాల పరిష్కారం కోసం జాయింట్ సర్వే జరగాలి. ఇక ఎక్కడైతే ఇంకా డీమ్డ్ ఫారెస్ట్ ఉన్నాయో ఫారెస్ట్ సెటిల్మెంట్ కార్యక్రమం కొనసాగాలి. అన్నిటికంటే కీలకంగా గడిచిన 2-3 సంవత్సరాలలో దాదాపుగా 130,000 నుంచి 2 లక్షల మందికి హక్కుపత్రాలు ఇచ్చినట్టుగా లెక్కలు చూపిస్తున్నాయి. అంతమందికి హక్కుపత్రాలు వెళ్ళాయా లేదా, వెళితే అర్హులకు వెళ్ళినాయా లేదా, ఎందుకంటే ఎలిజిబుల్ కూడా పోయి ఉండొచ్చు, చాలా తక్కువ సమయంలో చేశారు. కాబట్టి నా సూచన ఏంటంటే ఇప్పటిదాకా వచ్చిన హక్కుపత్రాలు ఎవరెవరికైతే వెళ్ళాయో ఒక్కసారి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయటము, ఎవరికైనా అనర్హులకు వచ్చినట్లయితే చర్య తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక చివరిగా అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గిరిజనుల హక్కులను గుర్తించాలి, వాళ్ళ హక్కులను కాపాడాలి. అట్ ద సేమ్ టైం ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ కొత్తగా అడవులు నాశనం కాకుండా కూడా చూడాల్సిన బాధ్యత అక్కడ నివాసం ఉన్న వాళ్ళ మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల మన దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే 2005 డిసెంబర్ 13 తర్వాత కూడా హక్కుపత్రాలు వస్తాయేమో అనే ఆశతోటి ఎవరెవరో వచ్చి కూడా ఇప్పుడు అడవులను నాశనం చేస్తున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అడవులను కాపాడటము, అడవుల మీద ఆధారపడుతున్న వాళ్ళ హక్కులను కాపాడటం రెండూ కూడా 2 కళ్ళ లాంటి ప్రభుత్వానికి. రెండింటి మీద కూడా సమానమైన దృష్టి పెట్టాలి. ఇప్పటికైనా చారిత్రక జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ ఇన్ని కుటుంబాలకు హక్కుపత్రాలు వచ్చినాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటూనే వాళ్ళ హక్కులను కాపాడుతూనే అడవులను కాపాడుకోవాలి.